వెల్కమ్ టు HR9 న్యూస్. కడప జిల్లా కాశీనాయన పుణ్యక్షేత్రంలో అటవీ ప్రాంతం పేరుతో ఆధ్యాత్మికతపై దాడి సందర్భంగా శ్రీ అవధూత కాశీనాయన క్షేత్రాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి, ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ సుధా కాశీనాయన క్షేత్రానికి వెళ్లి ఆశ్రమ వసతి గృహాలు, మరుగుదొడ్లను పర్యవేక్షించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ సనాతన ధర్మం అంటూ ఆశ్రమాల కూల్చివేతపై ఆ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ భక్తుల మనోభావాలను గురించి ఆలోచించాలని, సనాతన ధర్మం కాపాడేందుకు నా సాయశక్తుల కృషి చేస్తా అంటున్న డిప్యూటీ సీఎం, అటవీ శాఖ మంత్రి అయిన పవన్ కళ్యాణ్ జ్యోతిక్షేత్రం కూల్చివేతలపై స్పందించాలని ఆయన కోరారు. అదేవిధంగా ఇంతటితోనైనా ఆశ్రమాల కూల్చివేత ఆపకపోతే కాశీనాయన భక్తుల ఆధ్వర్యంలో పోరాటానికి సిద్ధం అవుతామని వారన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ ప్రభుత్వ సలహాదారులు నాగార్జున రెడ్డి, నియోజకవర్గ బూత్ కన్వీనర్ల సమన్వయకర్త రమణారెడ్డి, మాజీ సోషల్ వెల్ఫేర్ చైర్మన్ పులి సునీల్ కుమార్, కడప డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి మరియు నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, నాయకులు, అభిమానులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మా జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి గారికి, గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సుధమ్మ గారికి, ఇక్కడ వచ్చినటువంటి అనేక మంది పెద్దలు, అంతేకాకుండా చిన్నప్పటి నుంచి కూడా కాశీనాయన క్షేత్రం అంటే అభిమానంతో కొన్ని వందల సార్లు ఈ క్షేత్రాన్ని దర్శించుకున్నటువంటి ఈ ప్రాంత ప్రజలకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. చాలా బాధాకరమైనటువంటి విషయాలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడే అన్న చెప్పినారు, అంటే దేవాలయాలు ఎక్కడ కూడా మనం ఒక్కసారి చరిత్ర చూస్తే అన్నీ కూడా కీకర అరణ్యాల్లో కూడా ఉంటాయి. ఏ టెంపుల్ మనం చూసుకున్నా కూడా ఒకప్పుడు అరణ్యాల్లోనే స్థాపించబడతాయి. ఇప్పుడు మనం ఇక్కడనే పక్కన ఆ స్వామి దేవాలయం, నరసింహస్వామి టెంపుల్ ఎప్పుడో పురాతనంగా కట్టబడ్డది. తర్వాత ఆ టెంపుల్ను డెవలప్ చేయడానికి ఇక్కడ ముఖ్యంగా కాశీనాయన గారు ఈ ప్రాంత వాసిగా ఇక్కడ ఆ టెంపుల్ను చూసి ఇక్కడ ఇది ఒక ఆహ్లాదకరమైనటువంటి ప్రదేశం అని చెప్పి ఈ ప్రాంతంలో ఇక్కడ ఉంటూ ఆయన, ఎందుకంటే మేము ఈ పక్క పల్లె కాబట్టి ఈ ప్రాంతంలో 60వ దశకంలో ఇక్కడికంతా ఎక్కువ మంది భక్తులు రావడం, ఆయన వచ్చినప్పుడు కొన్ని వందల మంది ఇక్కడ ఉండేవాళ్ళు. సో ఆ విధంగా ఆయనతో ఈ ప్రాంత ప్రజలకంతా అవినాభావ సంబంధం ఏర్పడింది. అంతేకాకుండా ఆయనకి ఇక్కడ నుంచి ఈ ఆళ్ళగడ్డ, మనం ఇక్కడ నుంచి అహోబిలం పోవాలి అంటే మనకంతా అసలు కీకరారణ్యం. సో ఆ అరణ్యంలో మన ప్రాంత ప్రజలంతా అహోబిలానికి వెళ్ళేవాళ్ళం. అహోబిలం ఎక్కడుంది? అది కూడా ఒక అడవిలో ఉన్నటువంటి ప్రాంతం. అది తిరుపతి చూసుకున్నా, భద్రాచలం తీసుకున్నా, శ్రీశైలం చూసుకున్నా, అనేక టెంపుల్స్ అన్నీ కూడా మరి ఒక కొండల్లో, అరణ్యాల్లో వెలిసినటువంటి ఈ ప్రాంతం నిజానికి ఇక్కడ చాలా దగ్గరగా, ఎందుకంటే అడవికి బోర్డర్లో ఉండే ఈ ప్రాంతంలో పెద్దగా చెట్లను కొట్టో మిగతాయి కొట్టో ఇక్కడ కట్టినటువంటి స్థలం కాదు. ఇక్కడ పద్వేల్ కాన్స్టిట్యున్సీలోని కాశీనాయన మండలంలోని జ్యోతి పుణ్యక్షేత్రంలో ఇక్కడ మనం చూస్తే ఈ క్షేత్రము 95న స్వామివారి ఇక్కడ సమాధి అయిన తర్వాత నుంచి ఈ డెవలప్మెంట్ ఇంత జరిగింది మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ మేము ముఖ్యంగా తెలియపరచుకోవడం ఏంటంటే, మనకున్న ఈ చుట్టుపక్కల జిల్లాలే కాకుండా చుట్టుపక్కల ఉన్న అడ్జసెంట్ మహారాష్ట్ర, తమిళనాడు, అక్కడి నుంచి కూడా ఎంతోమంది లక్షలాది భక్తులు ఈ క్షేత్రానికి రావడము ఇదంతా కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ ఎప్పుడు ఏ టైంలో అయినా కూడా నిత్య అన్నదానం జరుగుతూ ఎంతోమంది ఆకలి తీర్చే ఈ క్షేత్రంలో ఇప్పుడు ఈ ప్రభుత్వం మారిన తర్వాత నుంచి ఇక్కడ ఉండే స్ట్రక్చర్స్ని అంతా డిమాలిష్ చేస్తూ ఇక్కడ ప్రజలందరి మనోభావాల్ని దెబ్బతీస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అందుగురించే ఈరోజు ఈ క్షేత్రానికి మా జిల్లా వైసీపీ ఇన్ఛార్జ్ అయినటువంటి రవీంద్రనాథ్ రెడ్డి సార్, అదేవిధంగా మా పెద్దలు గౌరవనీయులు ఎమ్మెల్సీ గోవిందరెడ్డి సార్, ఇక్కడ మా మా కాన్స్టిట్యూషన్ నుంచి వచ్చిన అందరి నాయకులతో పాటుకి మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ మేము తెలియపరచుకోవడం ఏంటంటే, ముఖ్యంగా
గతంలో ఈ క్షేత్రాన్ని కాపాడాలి, ఇక్కడ రిలాక్సేషన్ ఇవ్వమని చాలాసార్లు ఇంతకుముందు మా దివంగత మా హస్బెండ్ డాక్టర్ వెంకటరామయ్య గారు కానీ సార్ కానీ వీళ్ళందరూ కూడా ఎంపీ గారు వీళ్ళందరూ కూడా పలుమార్లు రిక్వెస్ట్ పెట్టి ఫైల్స్ రన్ చేసిన విషయం ఉంది. ఇంతకుముందు మా గోవిందరెడ్డి సార్ ఎంపీ గారు, అదేవిధంగా మా వైస్ మార్కెట్ యార్డ్ చైర్మన్ రమణారెడ్డి అన్న వీళ్ళందరూ కూడా పలుమార్లు ఢిల్లీకి కూడా వెళ్ళి అప్పటి ఫారెస్ట్ మినిస్టర్ ఇప్పుడు కూడా ఆయనే ఉన్నారు భూపేష్ యాదవ్ గారు వాళ్ళని కలవటము, రిలాక్సేషన్ ఇచ్చి ఈ ఆశ్రమాన్ని పరిరక్షించమని రిక్వెస్ట్ చేయడం జరిగింది. స్వయాన జగన్ సార్ కూడా లెటర్ రాయడం జరిగింది. అప్పుడు ఇదంతా కూడా విత్అవుట్ చేశారు. ఇప్పుడు అధికారం మారింది, సెంటర్లో బీజేపీ ఉన్నారు. ఇక్కడ స్వయంగా ఈ బద్వేల్ కాన్స్టిట్యున్సీకి బంధువు అయిన ఎండోమెంట్స్ మినిస్టర్ గారు ఉన్నారు, మన ఇప్పుడు మినిస్టర్ గారు. తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఆయన సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తానంటున్నారు. అదేవిధంగా ఆయన ఫారెస్ట్ మినిస్ట్రీ కూడా ఆయన చూస్తున్నారు. మా అందరి రిక్వెస్ట్ ఏమిటంటే ఇంతమంది లక్షలాది మంది మనోభావాలు ఇక్కడ అంతా కేంద్రీకృతమై ఉంది. ఇది బద్వేల్లోనే ఒక ఇంపార్టెంట్ పుణ్యక్షేత్రం. ఈ క్షేత్రాన్ని పరిరక్షించాల్సిన రెస్పాన్సిబిలిటీ మా అందరి. ఇప్పుడు జ్యోతి పుణ్యక్షేత్రంలో కాశీ నాయన ఆశ్రమం దగ్గర ఈరోజు ఇంత అన్యాయం జరుగుతుందన్న ఉద్దేశంతో ఇక్కడికి నేను, నాతో పాటు ఎమ్మెల్సీ గారు పెద్దలు గోవిందరెడ్డి గారు, అలాగే ఎమ్మెల్యే సుధమ్మ గారు, మిగతా ఈ మండలానికి సంబంధించిన నాయకులు, అలాగే ఈ బద్వేలు కాన్స్టిట్యున్సీకి సంబంధించిన నాయకులు అందరూ కూడా పాల్గొన్నారు. వారి అందరికీ కూడా నమస్కారాలు వ్యక్తపరుస్తున్నాం. సో గత వారం 10 రోజుల నుంచి రోజు వింటున్నాం ఇలా కాసిరెడ్డి ఆయన గుడికి సంబంధించి ఇక్కడ జ్యోతి క్షేత్రంలో ఫారెస్ట్కు సంబంధించిన ఎన్ని కట్టడాలు ఫారెస్ట్ వాళ్ళు వచ్చి ఈ కట్టడాలన్నీ కూడా కొట్టే కార్యక్రమం అంతా చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. సో దీనికంటే ముందు నేపథ్యం ఈ జ్యోతి పుణ్యక్షేత్రం కొన్ని వందల సంవత్సరాల నుంచి ఎప్పటి నుంచో పాత కాలం నుంచి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఇక్కడ ఉంది. దానికి ఆ కాలంలోనే ఒక 68 సెంట్లు దీనికి కేటాయించడం జరిగింది. సో దాన్ని దగ్గరగా వస్తున్న ఇక్కడనే ఉంటూ ప్రజలందరికీ కూడా బాగా అందుబాటులో ఉంటూ ఒక ప్రత్యక్ష దైవంలాగా